సో ఆర్టికల్ 3 ప్రకారం ఆర్టికల్ 3 మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ. సో ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను విడదీయడం జరిగింది. సో నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి గురించి కానీ, అలాగే రాష్ట్రాల పేరు చేంజ్ చేయాలన్నా, లేకపోతే రాష్ట్రాల సరిహద్దు మార్చాలన్నా కూడా ఆర్టికల్ 3 ఉపయోగిస్తారు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కుల అమలు, రక్షణ. సో వీటి గురించి ఆర్టికల్ 13 ఉంటుంది. ఆర్టికల్ 14 వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 15 వచ్చేసి చట్టం దృష్టిలో కులం కానీ, మతం కానీ, లింగం కానీ, జాతి కానీ, వర్గ కానీ ఇటువంటి వివక్షలు ఏవి ఉండకూడదు. సో అందరూ సమానమైనటువంటిది ఆర్టికల్ 15లో మనకు ఉంటుంది. సో అలాగే ఆర్టికల్ 16 వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు చెందినటువంటి వారికి